నిన్ననే నేను ఈవెన్ 'డెడ్‌పూల్' మూవీ రివ్యూ కూడా అయితే ఇచ్చాననమాట. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను 'డెడ్‌పూల్‌లో' చూపించిన ఆ క్యామియోస్ అండ్ అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ అండ్ అలాగే ఎండింగ్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో, ఎవరికైనా సరే మూవీ గాని ఇంతవరకు చూడకుంటే ఇదొచ్చేసి పెద్ద అంటే పెద్ద స్పాయిలర్ వీడియో. సో, మూవీ చూసాకే ఈ వీడియోని చూడ్డానికైతే ట్రై చేయండి. ఇక మనకి మూవీ స్టార్టింగ్‌లోనే మొత్తం గూడా తెలిసిపోద్ది. సో, మనకి నార్మల్‌గా 'డెడ్‌పూల్ 2లో' మనోడు టైమ్ ట్రావెల్ అయితే చేసి అందరిని గూడా తిరిగి బతికించుకుంటాడు. బట్ ఇక్కడొచ్చేసి తను టైమ్ ట్రావెల్ మాత్రమే కాకుండా తన టైమ్ లైన్ నుంచి వేరే టైమ్ లైన్‌కి గూడా వెళ్ళగలిగాడు. లైక్ మనకి స్టార్టింగ్‌లోనే 'డెడ్‌పూల్' వచ్చేసి 'డెడ్‌పూల్' మామూలుగా ఉండేది ఎర్త్ 10035లో. బట్ తనొచ్చేసి ఎర్త్ 615కి అదే మన అవెంజర్స్ వాళ్ళంతా ఉంటారు గదా! సో, అక్కడికి వెళ్ళి హ్యాపీతోనైతే నేను అవెంజర్‌ని కావాలనుకుంటున్నా అని హ్యాపీతోనైతే మాట్లాడతాడు. బట్ అక్కడ తనని రిజెక్ట్ చేయడంతో మళ్ళీ తిరిగొచ్చేసి ఒక కార్ సేలింగ్ కంపెనీలో అయితే పని చేస్తా ఉంటాడు. సో, అలా పని చేస్తున్న 'డెడ్‌పూల్‌ని' సడెన్‌గా టీవీఏ వాళ్ళైతే వచ్చేసి తీసుకెళ్ళిపోతారు. సో, దానికంతా కారణం కూడా టీవీఏలో వర్క్ చేస్తున్న 'పారాడాక్స్' అనే వ్యక్తి. సో, 'పారాడాక్స్' ఏంటంటే మనకి ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది యాడ్ అయితే చేశారు. అదే యాంకర్ బిన్. సో, మనకి ప్రతి ఒక్క టైమ్ లైన్‌కి ఒక యాంకర్ బిన్ ఉంటాడు. ఎప్పుడైతే యాంకర్ బిన్ చనిపోతాడో వాళ్ళ టైమ్ లైన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది స్లోగా. మామూలుగా మనకి 'లోకీలో' చూపించిన దాని ప్రకారం స్టార్టింగ్‌లోనే ఎప్పుడైతే అలా జరుగుద్దో అప్పుడు వాళ్ళ వేరియంట్‌ని అదే ఉంటారు కదా! యాంకర్ బిన్ యొక్క వేరియంట్‌ని అంతా కూడా తీసుకొచ్చేసి ఎవరి వల్ల అయితే అలా జరిగిందో వాళ్ళని ఆహ్, వాయిడ్‌లోకైతే పంపించేస్తారు. పంపించేసిన తర్వాత వాళ్ళ టైమ్ లైన్ మొత్తం గూడా వీళ్ళే అయితే ముందే వెళ్లి క్యాన్సిల్ అయితే చేసేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. లోకి ఎప్పుడైతే అలా చేశాడో తర్వాత నుంచి రూల్స్ అన్నీ గూడా మారిపోయాయి. వీళ్ళు జస్ట్ చూస్తారనమాట. వీళ్ళేది ఫోర్స్‌ఫుల్‌గా వెళ్లి ఆపరు. అది స్లోగా అయితే జరిగి అదంతకదే ఎండ్ అయితే అయిపోతుంది. ఇక్కడ కాకపోతే 'పారాడాక్స్‌కి' తన పాత మోడలే బాగా ఇష్టం. తను అందుకే అలా అయితే చేయడానికైతే ట్రై చేస్తాడు. తను ముందుగానే 'డెడ్‌పూల్' యొక్క టైమ్ లైన్ అయితే మొత్తాన్ని గూడా నాశనం చేయాలనుకుంటాడు. కాకపోతే తను 'డెడ్‌పూల్‌ని' తీసుకొచ్చి మనకి మెయిన్ టైమ్ లైన్‌లో వేస్తే అదే అవెంజర్స్ టైమ్ లైన్‌లో వేస్తే ఫ్యూచర్‌లో తనకి మంచిగా హెల్ప్‌ఫుల్ అయితాడని తనైతే అనుకుంటాడు. అందుకే 'డెడ్‌పూల్‌ని' తన బర్త్‌డే పార్టీ నుంచి అయితే ఎత్తుకొచ్చి 'డెడ్‌పూల్‌కి' ఇదంతా చెప్తారనమాట. అప్పుడు అండ్ అక్కడ మనకొక సీన్ అయితే చూపిస్తారు. లైక్ థార్ వచ్చేసి మనకి లోకి చనిపోయినప్పుడు లోకిని పట్టుకొని ఏడుస్తాడు కదా! సేమ్ అలాగే ఇక్కడ 'డెడ్‌పూల్‌ని' అయితే పట్టుకొని థార్ అయితే ఏడుస్తుంటాడు. అది ఏమో మరి మనకు కూడా ఇంకా సరిగ్గా తెలియదు. మేబీ అది ఫ్యూచర్‌లో ఏమన్నా కనెక్షన్ ఉంటదేమో అంత పెద్దది అని. ఇక ఆ తర్వాత మనకి ఈ పాయింట్‌తోని ఫ్యూచర్‌లో ఇంగా చాలా అంటే చాలా బేస్ చేసుకొనైతే రావచ్చు ఈ యాంకర్ బిన్ పర్పస్ పైన. లైక్ ఇప్పుడు 'ఐరన్ మ్యాన్' మనకి ఎర్త్ 616కి యాంకర్ బిన్ అని, ఆ టైమ్ లైన్ కూడా తొందరలోనే కొలాప్స్ కాబోతుందని అండ్ 'సీక్రెట్ వార్స్‌లో' టైమ్ లైన్స్ అన్నీ కూడా కొలైడ్ చేసే అవకాశం ఉందని. ఇలా చాలా అంటే చాలా గా అయితే చేయొచ్చనమాట. అయితే ఇప్పుడిక 'డెడ్‌పూల్' వచ్చేసి ఏమనుకుంటాడు, సో, తన టైమ్ లైన్‌లో చనిపోయిన 'లోగన్' అదే మనకి 'ఎక్స్‌మెన్‌లో' చూసుకుంటారు కదా! అది వాళ్ళు మొత్తం గూడా ఉండేది ఆహ్, 'డెడ్‌పూల్' టైమ్ లైన్‌లోనే. తను చనిపోయినందుకు వాళ్ళ టైమ్ లైన్ అనేది ధ్వంసం అయిపోతుంది. అదే అప్పుడు ఒకవేళ 'డెడ్‌పూల్' వచ్చేసి నేను వేరే 'వుల్వరిన్‌ని' తీసుకొచ్చి నా టైమ్ లైన్‌లో యాడ్ చేసుకుంటే అప్పుడు నా టైమ్ లైన్ మళ్ళీ రివైవ్ అవుతుంది అన్నది. ఇది నార్మల్‌గా అయితే లాజికల్‌గా పాసిబుల్ కాదు. బట్ అలాగే చూపిచ్చారనమాట. ఇంకా 'డెడ్‌పూల్' మొత్తం అన్నీ గూడా తిరిగి ఒక ఒక 'వోల్వరిన్' అయితే తీసుకొస్తాడు. ఆ 'వోల్వరిన్' కూడా అంత మంచోడేం కాదు. తను అందరిని గూడా చంపుతూ ఉంటాడు. అప్పుడు చార్లీ తనకి చంపొద్దని చెప్పినా సరే, అయితే ఒకరోజు మనోడు ఫుల్‌గా మందేస్తూ ఉండడంతోని ఎవరో వచ్చేసి ఎక్స్‌మెన్ వాళ్ళనంతా గూడా చంపేస్తారు. అప్పటినుంచి మనోడు ఫీల్ అయితా ఉంటాడు. తను గాని ఆ రోజు వాళ్ళతో ఉండింటే వాళ్ళకేం కాకుండా కాపాడగలిగేవాడు అని. ఇదనమాట మనోడి పాస్ట్ స్టోరీ. ఇక 'డెడ్‌పూల్‌కి' మనకదంతా చూపియరు. జస్ట్ ఇలా చెప్తారు. ఇలా జరిగిందని. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత 'పారాడాక్స్' వచ్చేసి ఇదంతా కుదరని పని అని మనకి 'డెడ్‌పూల్‌ని, వోల్వరిన్‌ని' వాయిడ్‌లో అయితే పడేస్తాడు. ఇక వాయిడ్‌లో పడేసిన తర్వాత అక్కడే మనకి 'కెసాండ్రా నోవా' అయితే చూపిస్తారు. 'కెసాండ్రా నోవా' క్యారెక్టర్ వచ్చేసి మనకి చార్లీ ట్విన్ అనమాట. ఈవెన్ కామిక్స్‌లో గూడా. సో, చార్లీ ట్విన్ అదే. ఆహ్,
తనొచ్చేసి పుట్టిన తర్వాత నుంచి సో, తననైతే వాయిడ్‌లో అయితే వేసేస్తారు. తను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది. సో, అందుకే తనకి అదంటే ఇష్టం. అక్కడి నుంచి తను ఎప్పటికి బయటికి కూడా రాలేదు. సో, ఎప్పుడైతే మనకి వోల్వరిన్ మరియు డెడ్‌పూల్ వచ్చేసి కెసాండ్రాని ఓడించారో, సో, ఓడించిన తర్వాత వాళ్ళనైతే తన దగ్గరున్న ఆహ్, అదే మ్యాజికల్ రింగ్‌తోనైతే తిరిగి పంపించేస్తుంది. సో, మనకి డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఉంటది గదా! సో, దానిపైన కూడా పాయింట్ అయితే తనైతే చెప్తుంది. లైక్ తనకొచ్చేసి అది ఒక అమెచ్యూర్ మ్యాజిషియన్ వచ్చాడు. సో, తన దగ్గర నుంచి తనని చంపేసి తీసుకున్నా అని. సో, అమెచ్యూర్ మ్యాజిషియన్ అంటే మేబీ డాక్టర్ స్ట్రేంజ్ వేరియంట్ కావచ్చు, లేకపోతే వాంగ్ వేరియంట్ కావచ్చు. ఆర్ ఎల్స్ మనకి నర్డ్ సో, నెఫో నర్డ్. సో, ఈవెన్ తన వేరియంట్ కూడా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అది మరి ఏమో మరి. సో, తన దగ్గర నుంచి తీసుకున్నా అయితే చెప్తుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత సో, కెసాండ్రాకి నిజమైతే తెలుస్తది. లైక్ పారాడాక్స్ వచ్చేసి ఇలా అన్ ఒక టైమ్‌లైన్‌ని నాశనం చేయడానికి ఒక మిషన్ అయితే పెట్టాడని. అప్పుడు తన దగ్గరున్న యూజ్ చేసి తను అప్పుడు బయటకొస్తుంది. అప్పుడు బయటకొచ్చి సో, మిగతా అన్ని దాన్లని అన్ని టైమ్‌లైన్స్‌ని కూడా కొలాప్స్ అయితే చేసేసి ఓన్లీ వాయిడ్‌ని మాత్రమే తెచ్చుకొని ఆ వాయిడ్‌ని తను రూల్ చేయాలనుకుంటుంది. సేమ్ మనకి సీక్రెట్ వార్స్‌లో సో, డాక్టర్ డూమ్ కూడా ఇలాగే ఒకటైతే చేస్తాడనమాట. సేమ్ తను కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వాలనుకుంటుంది. సో, అలాగే చేయడానికి పారాడాక్స్ మూతిలో చేయి పెట్టి మొత్తం అన్నీ తెలుసుకొని సో, అలా అయితే చేయబోతుంది. ఇక డెడ్‌పూల్ వోల్వరిన్‌ని అది చేయకుండా ఆపడానికి డెడ్‌పూల్ వేరియంట్స్‌ని అయితే తీసుకొస్తుంది అక్కడికి. సో, డెడ్‌పూల్ వేరియంట్స్‌తోని ఫైట్ అయితే నిజంగా తోపంటే తోపుంటది. ఇక కెసాండ్రా వచ్చేసి టైమ్‌లైన్స్‌ని మొత్తం దాంతో నాశనం చేయడానికైతే చూస్తూ ఉంటది. లిటరల్లీ ఇక్కడ మనకి చాలా అంటే చాలా డెడ్‌పూల్స్ చూపించారు. ఇక పారాడాక్స్ దగ్గరికి డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ వెళ్ళి ఎలా దాన్ని ఆపాలని అడిగితే అప్పుడే తను చెప్తాడు. సో, మ్యాటరు, యాంటీ మ్యాటర్‌ని ఆ రెండిటిని కొలైడ్ చేస్తే సో, అది ఆగిపోతుంది. కాకపోతే దాన్ని ఎవరో ఒక్కరు చేస్తే డెఫినెట్‌గా వాళ్ళు చనిపోతారు. సో, 2 మ్యాటర్స్ కూడా ఒకే బాడీలో ఉండలేవని. అయితే ఇక్కడ డెఫినెట్‌లీ ఎవరో ఒక్కరు చేస్తే చనిపోతారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇద్దరు చేశారు. సో, ఇది వెరీ పాసిబుల్ వేలో లాజిక్ అనమాట. సో, ఒకరు దీన్ని పట్టుకున్నారు కాబట్టి, పైగా వాళ్ళిద్దరికీ రీజనరేటివ్ అబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళైతే చనిపోలేరు. సో, అందుకే వాళ్ళు రివైవ్ కాగలిగారు. ఇంకా కెసాండ్రా వచ్చేసి బ్లాస్ట్ అయిపోయినట్టయితే చూపిస్తారు. సో, తను ఆ పవర్ తట్టుకోలేక. బట్ ఇక్కడ తను బ్లాస్ట్ అయిపోయినట్టు చూపించినా సరే తనకున్న సైకిక్ పవర్స్‌తోని సో, తను మళ్ళీ వేరే బీన్‌లోకైతే వెళ్ళొచ్చు. సో, తన కాన్షియస్‌నెస్‌కి వేరే బీన్‌లోకి పంపించొచ్చు. ఆర్ ఎల్స్ మళ్ళీ ఎక్కడైనా సరే వేరే టైమ్ లైన్‌లోకి జంప్ అయ్యుండొచ్చు. సో, ఇలా చాలా జరిగుండొచ్చు. ఇక ఆ తర్వాత మనకి బీ1 అయితే వస్తుంది. అదే హంటర్ బీ1 15. సో, మనకి 'లోకి' సిరీస్‌లో చూపించిన ఆమె. సో, తనొచ్చిన తర్వాత మనకి డెడ్‌పూల్ వచ్చేసి అడుగుతాడనమాట. తనకి ఎవరైతే హెల్ప్ చేశారో మనకి బ్లేడ్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు గదా! సో, వాళ్ళందరిని కూడా తిరిగి వాళ్ళ టైమ్ లైన్స్‌కి అయితే పంపించేయమని అయితే చెప్తాడు. సో, అందుకే మనకి తర్వాత మనకి క్యామియోస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక చిన్న వోల్వరిన్ అయితే చూపిస్తారు. ఇక ఆ తర్వాత ఐ ప్యాచ్ వోల్వరిన్, యాంగ్రీ వోల్వరిన్, తర్వాత ముసలి వోల్వరిన్ అండ్ అలాగే మనకి అలా కట్టేసి మేకులు కొట్టింటారు కదా! సో, ఆ వోల్వరిన్‌ని. ఇక తర్వాత ఫ్యూరియస్ వోల్వరిన్‌ని. అంటే మనోడు యాంగ్రీ వాడు. మనకి ఈ యాంగ్రీ వోల్వరిన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తినని మనకి ఫస్ట్ నుంచి హల్క్‌లో అయితే చూపించారు వోల్వరిన్‌ని. సో, తనే మనకి హల్క్‌తోనైతే ఫైట్ చేస్తున్నప్పుడు డెడ్‌పూల్ వెళ్తాడు కదా! సో, ఇలా చాలా సార్లు వోల్వరిన్ హల్క్‌తోని ఫైట్ చేశాడు. ఇక ఆ తర్వాత చూసుకుంటే మనకి హెన్రీ క్యావిల్ వోల్వరిన్. సో, ఇది చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అండ్ తోపున్నాడు భయ్యా. నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. అండ్ చాలామంది ఈవెన్ మనకి 'హ్యారీ పాటర్‌లో' ఉన్నాడు కదా! సో, ఆయనను కూడా వోల్వరిన్ కింద తీసుకుంటారని అయితే అనుకున్నారు. బట్ ఆయననైతే తీసుకోలేదు. మేబీ వెయిట్ చేద్దాం. ఆయనని ఏ మూవీ కన్నా పెద్ద మూవీ కోసం దాచిపెట్టారేమో రూమర్స్ ప్రకారం. ఇక ఆ తర్వాత డెడ్‌పూల్ వేరియంట్స్ గురించి మనకి అక్కడ చాలామంది ఉన్నారు. లేడీ డెడ్‌పూల్ వచ్చేసి ఎవరో కాదు మన రేయన్ రెనాల్డ్స్ వైఫే అనమాట. సో, ఇక ఆ తర్వాత ఇక్కడ కౌబాయ్ డెడ్‌పూల్ అండ్ ఈవెన్ కిడ్ డెడ్‌పూల్, బేబీ డెడ్‌పూల్, హెడ్ డెడ్‌పూల్, డాగ్ డెడ్‌పూల్ అండ్ నాకు ఎంతో ఇష్టమైన పాపం నైస్ పూల్‌ని అయితే వెంటనే లేపేశారు భయ్యా. ఏం చేస్తాం మనోడంతే. సో, ఇక తర్వాత అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ సో, 'ఫెంటాస్టిక్ 4'లో మనకి టార్చ్ ఫైర్ అనమాట. అదే టార్చ్ ఫైర్ ఎవరైనా అనుకోని మనకి క్రిస్ ఎవాన్స్ వచ్చేసి మామూలుగా కెప్టెన్ అమెరికా అనుకుంటాం. కెప్టెన్ అమెరికా వేరియంట్. ఈవెన్ డెడ్‌పూల్ అండ్ మనం కూడా. బట్ చూసుకుంటే ఇక్కడొచ్చేసి తనొక అదే 'ఫెంటాస్టిక్ 4'లో చేసిన అతను. అండ్ ఈవెన్ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా కనిపిస్తారు. మనకి 'డేర్ డెవిల్' మూవీలో వచ్చేసి ఎలక్ట్రా అయితే ఉంటది. సో, తను కూడా మనకి కనపడుతుంది. 'రెబెల్స్‌లో'.
ఇక ఆ తర్వాత బ్లేడ్. సో, బ్లేడ్‌లో వచ్చేసి 1998 నుంచి 2000స్‌లో 3 ట్రయాలజీ అయితే వచ్చింది. ఆ తర్వాత నుంచి మార్వెల్ ఎన్నో సార్లు మూవీ అయితే తీయాలనుకుంటుంది. బట్ అది ఎప్పుడు చూసినా రైటింగ్ స్టేజ్‌లో అయితే ఆగిపోతుంది. అందుకే దీంట్లో ఈవెన్ జోక్ కూడా ఉంటది. సో, ఎంతమంది వచ్చినా వెళ్ళినా సరే బ్లేడ్ మాత్రం ఒక్కడే ఉంటాడని. సో, అప్పటినుంచి తనొక్కడే ఉన్నాడు. ప్రెజెంట్ అయితే బ్లేడ్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక తర్వాత ఇంకా పేక ముక్కలతోని ఆడుకుంటాడు కదా! మనోడిని పాపం ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే పడేశారంట. సో, అండ్ తినొచ్చేసి 'ఫ్రీ గై' మూవీలో కూడా ఉన్నాడు. నాకు బాగా గుర్తుంది క్యారెక్టర్. ఇక ఆ తర్వాత 'లారా X-23' కూడా సేమ్ అలాగే. ఇక 'B-15 హంటర్' వచ్చేసి అందరిని కూడా వాళ్ళ టైమ్ లైన్స్‌లోకి అయితే పంపించేస్తుంది. అందుకే మనకి 'లారా' కూడా 'డెడ్‌పూల్' టైమ్ లైన్‌లోకి అయితే వచ్చేసింది. అండ్ వాళ్ళందరూ కూడా కలిసి హ్యాపీగా ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో వచ్చేసి డెఫినెట్‌లీ మనకి 'డెడ్‌పూల్' మరియు 'వోల్వరిన్‌కి' ఒక మేజర్ ఛాన్స్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఈవెన్ 'హంటర్' B-15 కూడా చెప్తుంది కదా! సో, మీరిద్దరూ దేనికైనా సరే రెడీగా ఉండండి. ఫ్యూచర్‌లో మీ అవసరం చాలా ఉండబోతుంది. మేము ఎప్పుడు పిలిచినా సరే మీరు రావడానికి సిద్ధంగా ఉండండి అనేది చెప్తారు. అప్పుడు 'డెడ్‌పూల్' అండ్ 'వోల్వరిన్' కూడా హ్యాపీగా వాళ్ళైతే ఉంటారు. సో, 'వోల్వరిన్‌ని' మామూలుగా ఫాక్స్ అదే 20th సెంచరీ వాళ్ళు చంపేసినా సరే డిజ్నీ వాళ్ళైతే రివైవ్ చేశారు. సో, వాళ్ళ ఫ్యూచర్ మూవీస్ కోసం. అండ్ చూడాలి భయ్యో! మనకి నెక్స్ట్ ఇంకా కామికాన్‌లో ఇంకా 'ఎక్స్‌మెన్‌కి' సంబంధించి కూడా చాలా డీటెయిల్స్ రాబోతున్నాయి అయితే చెప్పారండి. ఈవెన్ 'ఫెంటాస్టిక్ 4' మూవీ కూడా రాబోతుంది తొందరలోనే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక తర్వాత ఎండ్ క్రెడిట్ సీన్స్ వచ్చేసి అంత పెద్ద ఏమైతే లేవనమాట. దాంట్లో మనకి ఫస్ట్ నుంచి కూడా 'డెడ్‌పూలే' కావాలని మన జానీని అయితే చంపేశారనుకున్నా. అదే టార్చ్ లైట్‌ని చంపేశారని అయితే అనుకుంటారు కదా! కావాలని. బట్ అక్కడ చూసుకుంటే తను కెప్టెన్ అమెరికా మామూలుగా అయితే మాట్లాడడు కదా! బ్యాడ్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ టార్చ్ లైట్ సో, తినైతే ఇలాగే మాట్లాడతాడు జానీ. సో, తనే కావాలని అయితే అది తిట్టింది మొత్తం కూడా 'డెడ్‌పూల్' అయితే రికార్డ్ చేసుంటాడు. ఆ రికార్డ్ చేసినది మనకైతే చూపిస్తాడు. నేనేం కావాలని చంపలేదురా అయ్యా! వాడు నిజంగానే అలా వాగాడని. సో, వీడియో వచ్చేసి ఇంతే. దట్స్ ఇట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మీకు ఎక్స్‌మెన్స్ గురించి ఏమీ తెలియకపోతే ఫ్యూచర్‌లో నన్ను వీడియోస్ చేయమంటారా చెప్పండి. నేను దానిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. సో, మీకున్న డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఇప్పుడు చెప్పేంత ఓపిక లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.